ప్రియమైన వెలిగింపు శ్రోతలకు యేసు ప్రభు నామములో శుభాలు తెలియజేసుకుంటా ఉన్నాను. చూస్తుండగానే ఈస్టర్ పర్వదినం కూడా మనం ముగించుకున్నాం. చాలామంది ఈ 40 దినాల ఉపవాస ధ్యానాల్లో, శిలువ ధ్యానాల్లో ఆత్మీయంగా చక్కగా బలపడినట్లుగా మనం గమనిస్తూ వచ్చాం. కొద్దిమంది ఈ 40 దినాలకు మాత్రమే భక్తిని పరిమితం చేసుకొని ఇక మామూలు జీవితంలోనికి, జనజీవన స్రవంతిలోనికి వచ్చినట్లుగా యథావిధిగా భక్తి జీవితాన్ని జీవించేవారు కూడా ఉండకపోలేదు. అయితే యేసుక్రీస్తు ప్రభువారు తిరిగి లేవడాన్ని బట్టి మానవాళికి కలిగిన ఉపయోగాలు ఏంటి అన్న విషయాన్ని నేటి ధ్యానంలో మనం తెలుసుకుందాం. దానికంటే ముందు చిన్న ప్రార్థన చేసుకుందాం. ప్రేమ కనికరం కలిగిన మా ప్రియ పరలోకపు తండ్రి, మీకు వందనాలు చెల్లిస్తా ఉన్నాను. దేవా, 2025 సంవత్సరాలకు పూర్వం మా అందరినీ మీరు ప్రేమించి మానవుడిగా ఈ లోకానికి వచ్చి మా స్థానంలో మాకు బదులుగా మాకు రావాల్సిన శిక్ష మీరు భరించి ప్రాణం పెట్టి తిరిగి లేచిన మీ ప్రేమను బట్టి మీకు వందనాలు చెల్లిస్తా ఉన్నాను. అటు ప్రేమను పొందిన వారుగా కొద్దిమంది మీ ప్రియబిడ్డలు కావడానికి కృప చూపిస్తూ వచ్చారు. మరి కొద్దిమంది విన్నప్పటికీ ప్రభా, హృదయ కాఠిన్యం వలన వారు మిమ్మల్ని దూరంగా పెట్టినప్పటికీ మీరు ప్రేమిస్తూ సమకూరుస్తూ పదే పదే అందరితో మాట్లాడుతున్నందుకే నీకు స్తోత్రం చెల్లిస్తా ఉన్నాను. ఈ దిన ధ్యానంలో ప్రభా, మాకు అవసరమైన విషయాలు నేర్పించమని, సమయాన్ని దీవెనకరంగా చేయమని వేడుకుంటూ యేసు ప్రభు నామంలో అడిగి వేడుకొని ప్రార్థిస్తున్నాం తండ్రి, ఆమెన్. ప్రియ శ్రోతలు, ఈ దినాన మనం మార్కు సువార్త 16వ అధ్యాయం 5, 6, 7 వచనాలు నేను చదువుతాను. వాటిని క్లుప్తంగా ధ్యానం చేసుకుందాం. అప్పుడు వారు సమాధిలో ప్రవేశించి తెల్లని నిలువుటంగి ధరించుకొని ఉన్న ఒక పడుచువాడు కుడివైపున కూర్చుండుట చూచి మిగుల కలవరపడిరి. అందుకతడు, కలవరపడుకుడి, సిలువ వేయబడిన నజరేయుడగు యేసును మీరు వెదుకుచున్నారు. ఆయన లేచి ఉన్నాడు, ఇక్కడ లేడు. వారు ఆయనను ఉంచిన స్థలము చూడుడి. మీరు వెళ్ళి ఆయన మీకంటే ముందుగా గలిలయలోనికి వెళ్ళుచున్నాడనియు, ఆయన మీతో చెప్పినట్లు అక్కడ మీరు ఆయనను చూతురనియు ఆయన శిష్యులతోనూ పేతురుతోనూ చెప్పుడు అనెను. వారు బయటికి వచ్చి విస్మయం పొంది వణుకుచూ సమాధి యొద్ద నుండి పారిపోయారు. వారు భయపడినందున ఎవరితో ఏమీ చెప్పలేదు. ప్రియ శ్రోతలు, ఈ మాటల్లో ఆ దిన సంప్రదాయాల ప్రకారం వారు వెళ్ళి ఆదివారం, 2వ వచనం, ఆదివారం పెందరకడన లేచి సూర్యోదయమైనప్పుడు సమాధి వద్దకు వస్తూ ఉన్నారు, సుగంధ ద్రవ్యాలు తీసుకొని రాయాలని. ఆ సమయంలో సమాధి ముందు పెద్ద రాయి పెట్టుంది. రోమా అధికారులు దానికి సీలు వేసి భద్రపరిచి సైనికులను కాపలా పెట్టిన సందర్భం. వచ్చేటటువంటి స్త్రీలు ఆలోచిస్తా ఉన్న విధానం సబబే, మన కోసం ఎవరు రాయి దొర్లిస్తారు అని. అలాంటి సమయంలో వారి ఆలోచనలకు భిన్నంగా అక్కడ పరిస్థితి ఏర్పడింది. వారు వచ్చే సమయానికే ద్వారమునొద్ద రాయి దొర్లించబడటం. అది చూసి ఇంత పెద్దదాన్ని ఎవరు దొర్లించుంటారో ఆలోచిస్తూ ఆలోచన కాసేపు పక్కన పెట్టారు. వెంటనే లోపలికి వెళ్ళారు. లోపల ఒక వ్యక్తి కనబడటం, ఆ వ్యక్తిని చూడగానే వీళ్ళు కలవరపడటం. కలవరపడినప్పుడు అతనిచ్చిన సమాధానం, ఆయన ఇక్కడ లేడు, ఆయన లేచి ఉన్నాడు అన్నమాట. ఈ మాట దగ్గర హీ హ్యాస్ రిజన్, హీ ఈజ్ నాట్ హియర్. ఆయన లేచి ఉన్నాడు, ఆయన ఇక్కడ లేడు. ఈ మాట ప్రపంచ చరిత్రని ఇప్పటికీ కూడా విస్మయానికి గురి చేస్తుంది. ఇప్పటికీ కొందరి మనసుల్ని కలచివేస్తుంది. ఇప్పటికీ ఎంతో మంది జీవితాల్ని ఆకర్షించింది, ధైర్యపరిచింది, ఓదార్పిచ్చింది. అంత మాత్రమే కాక అనేక మంది జీవితాల్లో వెలుగు నింపింది. ఇలాంటి పరిస్థితుల్లో మనమందరం కూడా నేర్చుకోదగిన పాఠం ఏమిటి అనంటే, యేసుక్రీస్తు ప్రభువారు తిరిగి లేవడాన్ని బట్టి మానవాళికి దొరికిన
ఆధ్యాత్మికమైన లాభాలు ఏంటి అని అంటే, క్రీస్తు ప్రభువారి యొక్క త్యాగం పాపము చేత మ్రగ్గిపోతున్న మానవాళికి రక్షణను బహుమానంగా ఇచ్చింది. ప్రియ శ్రోతలు, ఆయన లేడు, ఆయన లేచి ఉన్నాడు, ఆయన ఇక్కడ లేడు. లేచిన ప్రభు మనకిచ్చే భరోసా, ఎవరు నా యందు విశ్వాసం ఉంచుతారో వారి పాపాలు క్షమించబడతాయి, వారు కూడా తిరిగి లేస్తారు అనే నిశ్చయత మానవాళికి అనుగ్రహించబడింది. సాల్వేషన్ అనే మాట. రెండోది క్షమాపణ. ఈ క్షమాపణ అనేది ప్రపంచంలో అత్యంత కష్టమైంది. క్షమించి గుర్తుపెట్టుకోవటం మానవ నైజమైతే, క్షమాపణ అడిగిన వ్యక్తి యొక్క పాపాన్ని క్షమించి మర్చిపోవడం దేవుని యొక్క నైజం. ఇది మానవ మేధస్సుకు అందని విషయం కూడా. సర్వశక్తి మంతుడైనటువంటి దేవుడు, సర్వజ్ఞాని అయినటువంటి దేవుడు ఇలా చేయడం సహజమేనా అంటే అది ఆయనకు మాత్రమే చెల్లుబడవుతుంది. క్షమించబడటం అనే దగ్గర ఖచ్చితంగా వెలచలించాలి. క్షమాపణ మానవాళికి ఉచితంగా లభించిన, దానికోసం క్రీస్తు ప్రభువారు పడిన వేదన, ఆయన చూపించిన త్యాగం మానవాళికి మనస్సాక్షుల దగ్గర నిరుత్తరులై మనస్సాక్షి నేరారోపణ చేస్తా ఉన్నప్పుడు ఏమీ సమాధానం చెప్పలేక నిలబడిన మానవాళికి దేవుడిచ్చిన బహుమానమే క్షమాపణ. అది మనకు రుజువైంది. అంత మాత్రమే కాదు, ఈ పునరుద్ధాన జీవం అనేది మానవాళికి ఇచ్చిన గొప్ప ధన్యత ఏంటంటే న్యూ లైఫ్ అనే మాట, నూతన జీవం. ఇప్పుడు క్రీస్తు యేసునందు ఉన్న వారికి ఏ శిక్షా విధి లేదు అనే మాట. ప్రియ శ్రోతలు, నూతన సృష్టిగా చేయబట్టానికి, మన పాపాలు క్షమించబట్టానికి, రక్షించబట్టానికి ఆయన పునరుద్ధానం మనకి భరోసా ఇస్తూ ఉంది. అంత మాత్రమే కాదు, ఈ పునరుద్ధానం అనేది ప్రపంచాన్ని పట్టి పీడిస్తూ ఉన్న, ఎవరూ తప్పించుకోలేని, ప్రతి వ్యక్తి ఖచ్చితంగా ఎదుర్కొనవలసిన ఒక సత్యానికి సమాధానం దొరికింది. అదే మానవాళి యొక్క మరణం. మానవ జీవితం మరణంతో అంతం కాదని, మరణం తర్వాత వాస్తవ జీవితం ఉందని, అది పొందాలి అంటే యేసు ప్రభువునందు విశ్వాసం ఉంచడం ద్వారా తప్ప సాధ్యం కాదు అన్న విషయాన్ని ప్రపంచానికి బయలుపరిచినప్పుడు అనేక మంది దాన్ని గుడ్డి విశ్వాసం అనుకున్నారు. అది మత విశ్వాసం మాత్రమే అనుకున్నారు. కానీ అది వాస్తవం అని గ్రహించిన వారు ఆ క్రీస్తు కోసం ప్రాణం పెట్టడానికి ఇష్టపడ్డారు, ఆ దినం నుంచి ఇప్పటి వరకు కూడా. కారణం ఏంటండి అంటే, ఈ లోకంలో ధనం లేని వారు ఉండొచ్చు, ఆరోగ్యం లేని వారు ఉండొచ్చు, చదువు లేని వారు ఉండొచ్చు, సంపద లేని వారు ఉండొచ్చు. కానీ మరణము రుచి చూడని నరుడెవ్వడూ లేడు. శ్రోతలు, ఈ మాట మీరు వింటున్నారు కదా. ఒకవేళ మరణ భయమే మానవాళిని కృంగదీస్తూ ఉంటే 2025 సంవత్సరాల క్రితం చరిత్రలో జరిగిన ఒక ఘటన మానవాళికి ఇచ్చిన గొప్ప బహుమానం నిరీక్షణ, భవిష్యత్ నిరీక్షణ అన్నమాట. ఆ నిరీక్షణ మనకు కావాలి అంటే ఆ పునరుద్ధాన శక్తి మనకు అనుగ్రహిస్తుంది అనే మాట. చరిత్ర రుజువు చేసిన అనేక మంది జీవితాలు మన కళ్ళ ముందు సాక్ష్యంగా కనబడతా ఉన్నా ఇప్పటికీ కూడా మరణం దగ్గర మనిషి భయంగానే జీవిస్తూ ఉన్నారు. కానీ యేసుక్రీస్తు ప్రభువారు ఎవరి అంతరంగాలు వసిస్తారో వారు నిరీక్షణ కలిగిన వారై ఏమాత్రం భయం లేకుండా నిర్భయంగా వారికి అనుగ్రహించబడిన జీవితాన్ని ఆయన నామ మహిమార్థమై సంపూర్ణంగా విశ్వాసం కలిగి జీవిస్తారు. అంత మాత్రమే కాదు, ఎవరైతే ఆయన విశ్వాసం ఉంచారో
యోహాను సువార్త 5:23-24 వచనాలు. వారు మరణంలో నుంచి జీవంలోనికి దాటి ఉన్నారు అన్నమాట వాక్యం మనకు స్పష్టంగా చెప్తా ఉంది. నిత్యత్వానికి నిశ్చయత ఈ పునరుద్ధానం మనకు అనుగ్రహిస్తూ ఉంది. అంత మాత్రమే కాదు, పాపం దగ్గర, మరణం దగ్గర, వాటిని ఎదుర్కొనే దగ్గర, ఎదురయ్యే కష్ట నష్టాల దగ్గర నిలబడటానికి కావలసిన ధైర్యాన్ని, కావలసినటువంటి ఆ శక్తిని ఈ పునరుద్ధానం మానవాళికి బహుకరించింది. ఎవరైతే సత్యాన్ని గ్రహించారో వారు మాత్రమే ఆ బలాన్ని పొందుకోగలుగుతుంటారు. శ్రోతలు, మీరు వింటున్నారు కదా, నిరీక్షణ భవిష్యత్తు కోసం, నిశ్చయత నిత్య జీవం కోసం, దేవుని శక్తి మన జీవితంలో ఎదుర్కొనే సవాళ్ల దగ్గర నిలబడటానికి మనకి కాన్ఫిడెన్స్ ఇస్తుంది అనే మాట. అంత మాత్రమే కాదు, క్రీస్తు ప్రభువారి యొక్క పునరుద్ధానం మనకిచ్చినటువంటి బహుమానం ఏంటండి అంటే, మరణం మీద జయం, పాపం మీద విజయం. మరణం మీద జయం, పాపం మీద విజయం. ఇవి రెండు మానవాళి యొక్క శత్రువులైతే ఆ శత్రువు యొక్క సామ్రాజ్యాన్ని చెరపట్టి ఈడ్చుకెళ్ళిపోయింది ఆయన పునరుద్ధానం. ఆ శత్రు రాజ్యం మీద విజయాన్ని అనుగ్రహించింది క్రీస్తు ప్రభువారి యొక్క పునరుద్ధానం. మరణము యొక్క ఏలుబడి నుంచి మానవాళిని విడిపించింది ఆ పునరుద్ధానం. ఓ మరణమాని ముళ్ళెక్కడ, ఓ మరణమాని విజయం ఎక్కడ అన్న జయ సంకేతాన్ని, జయ నినాదాన్ని బలంగా ప్రజల్లో నాటింది ఈ పునరుద్ధానం. అంత మాత్రమే కాదు, ఆ పునరుద్ధాన బలం చేత ధైర్యంతో నింపబడిన వారే దేవుడు ఎవరైతే వారి యందు విశ్వాసం ఉంచారో అట్టి వారికి శక్తిని అనుగ్రహించి తద్వారా తన పని జరిగించుకోవడానికి ఆయన ఇష్టపడే దేవుడుగా ఉన్నారు. ఎంత గొప్ప విషయం అది. అలాగే మనకి సౌకర్యాన్ని, శక్తిని అనుగ్రహించేది కూడా ఆ పునరుద్ధాన బలమే. ఆదిమ కాలంలో మిషనరీస్ కానీ, నేటి దినాన్న పరిచారకులు కానీ, మిషనరీస్ కానీ అసౌకర్యాల మధ్యలో సౌకర్యాన్ని కలిగి, బలహీనతల మధ్యలో ధైర్యం తెచ్చుకొని వారు పరిచయం చేస్తా ఉన్న కారణం ఏంటో తెలుసా అండి? క్రీస్తు ప్రభువారి యొక్క పునరుద్ధాన శక్తి వారి జీవితాలు స్థాపించబడటమే. ఇంత మాత్రమే కాదు, మనకి కొనగూడిన కొన్ని లాభాలు కూడా చెప్తాను. క్రీస్తు ప్రభువారితో సన్నిహితమైన సంబంధ సహవాసాలు మానవాళికి బహుమానంగా అనుగ్రహించబడ్డాయి. తనెందరు అంగీకరించిన వారందరూ దేవుని కుమారులు, దేవుని కుమార్తెలు అని బైబిల్ వాగ్దానం చేస్తూ ఉంది. ఈ దినాలు మనం అందరం కూడా ఆయనతో నేరుగా సహవాసాన్ని కలిగి ఉండటానికి దేవుడు మార్గం సుగమం చేశారు. అంత మాత్రమే కాదు, క్రైస్తవ సమూహం అంతయు కూడా, సార్వత్రిక సంఘ సభ్యులంతా కూడా క్రీస్తు ప్రభువారి యొక్క పునరుద్ధాన శక్తిని అనుభవిస్తూ లోకంలో ఆయన ప్రేమను చాటే సాధనాలయ్యారు. అంత మాత్రమే కాదు, ప్రేమ, కనికరాన్ని రెండు కళ్ళుగా పెట్టుకొని ప్రపంచానికి ప్రేమను పరిచయం చేశారు, ప్రపంచానికి కనికరాన్ని పరిచయం చేశారు. అలా పరిచయం చేసిన కారణం చేత ఎంతోమంది అణగారిపోయిన జీవితాల్లో వెలుగులు నింపబడ్డాయి. ఎంతోమంది కట్టుబాట్ల మధ్య జీవిస్తూ ఉన్న వారి బంధకాలు తెంచబడ్డాయి. అనేక మంది అనాథల ఆకలి తీర్చబడింది. అభాగ్యులు, నిరాశ్రయులు ఆదరించబడుతూనే ఉన్నారు. రోగగ్రస్తులు స్వస్థపరచబడుతూనే ఉన్నారు, ఆ ప్రేమను పొందుకున్న మిషనరీల పరిచర్య ద్వారా. ప్రియ శ్రోతలు, ఈ మాటల్లో మనం మాట్లాడుకుంటూ ఉన్నప్పుడు మీకు ఇలా అనిపించాలి, క్రీస్తు ప్రభువారి యొక్క పునరుద్ధాన శక్తిని ఎవరైతే ఆశ్రయిస్తారో వారి జీవితాలు దేదీప్యమానంగా అనేక మందికి మార్గనిర్దేశకత్వం చేసే విధంగా ఉంటాయి. ఇంతకీ మీరు యేసుక్రీస్తు ప్రభువారిని అంగీకరించారా?
అంగీకరిస్తే ఖచ్చితంగా మనందరి జీవితాలు నశించి నరకానికి పోతున్న వారికి సరైన మార్గాన్ని చూయించే జీవితాలుగా ఉండాలి. కేవలం బోధ మాత్రమే కాదు, బ్రతుకు కూడా కనబడాలి. ఆ దినాన వారు స్త్రీలే, కానీ వారు వెళ్ళారు, వారు చూశారు, సాక్ష్యం విన్నారు, వెళ్ళారు, చెప్పారు. ఆ దినాల్లో వారి సాక్ష్యానికి, స్త్రీల సాక్ష్యానికి అక్కడేమి ప్రయారిటీ ఉండేది కాదు, ప్రాధాన్యత ఉండేది కాదు. అయినప్పటికీ ఎవరి సాక్ష్యమైతే అంగీకరించబడదో ఆ దినాల్లో అలాంటి వారిని సాక్షులుగా పెట్టుకొని ప్రపంచానికి ప్రభు పరిచయం చేసిన మాట, ఆయన లేచాడు, ఆయన ఇక్కడ లేడు అని. ఈ దినాన కూడా ప్రియ శ్రోతలు, ఈ మాటలు వింటా ఉన్న మీరు, మాకేం చేతనవదండి, మాకేం మాట్లాడటం రాదండి, మేము చాలా పిరికోళ్ళమండి, మాకు చదువు లేదండి, మాకంతగా బైబిల్ తెలియదు, కానీ యేసయ్య మాకు పరిచయమే, ఇలా సాకులు చెప్తూ మిమ్మల్ని మీరు ఆపేసుకుంటున్నారేమో. దేవుడికి సమర్థులు కాదు కావలసింది, తమ అసమర్థతను ఎరిగి ప్రభు యొక్క సమర్థత మీద ఆనుకొని ధైర్యంగా నిలబడిన వారిని ఆయన బలంగా వాడుకుంటారు. ఈ మాటలు వింటా ఉన్న నా ప్రియ శ్రోతలు, దేవుడు మనందరికీ అనుగ్రహించిన తన దయాపూర్వక సంకల్పమైన ఆ పునరుద్ధాన శక్తిని అనుభవించిన వారమై మన జీవితాలను కూడా ఆ శక్తితో నింపుకున్న వారమై లోకానికి దిక్సూచి మాదిరిగా, నశించిపోతున్న వారికి మార్గం చూపించే దిక్సూచిలాగా మనందరి జీవితాలను అట్టి రీతిగా ఉండాలని ప్రభు ఆశపడతా ఉండగా, ఆయన ఆశను తీర్చేటటువంటి భాగ్యం మా ప్రియ శ్రోతలందరూ తీసుకోవాలని ఆశపడతా ఉన్నాను. అటు రీతిగా దేవుని గణపరిచి దేవుని కొరకు నమ్మకమైన సాక్షులుగా జీవిస్తూ అంతం వరకు ఆయన ప్రేమను చాటే సాధనాలుగా ఉండాలని ఆశపడుతూ తిరిగి మరొక వారం మళ్ళీ మనం కలుసుకునే పర్యంతం దేవుడు మనందరికీ తోడుగుండును గాక. ఆమేన్.